ఫోటో తీయకుండా వీడియో తెస్తావే. ఏమండి ఎంత ఉందా బీబీ? అయ్యేం ఉండవులే, షుగర్ కేకర్ ఏమి ఉండవు క్యాండిడేట్కి, టెన్షన్ లేని పనులకి. షుగర్ టెస్ట్ అది. లైట్గా పెట్టండి సూది, మళ్ళీ బేర్ అంటాడు. పార్టీ అంటే కొంచెం లోపలికి వెళ్తాయి కానీ కరెక్ట్గా అంటారు కదా. శ్రీ గద్దె రామ్మోహన్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చల్సాని రమణ గారు వేదిక అలంకరించవలసి కోరుతున్నాం. మమ్మరేని ప్రసాద్ గారు వేదిక అలంకరించవలసింది కోరుతున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ మేడం గారిని వేదిక అలంకరించవలసింది కోరుతున్నాం. సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. CMOH గారు వేదిక అలంకరించవలసింది కోరుతున్నాం. గోవిందరాజు స్కూల్ HM శ్రీనివాసరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. CMOH గారు ADH గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గద్దె రమేష్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. కర్ణ రమేష్ గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చైర్ తీసుకుంటాం. సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యకుమార్ గారికి, చీఫ్ ఇంజనీర్ గారు అయినటువంటి సత్యకుమార్ గారికి, SC గారికి, రమణ గారు, రమేష్ గారు, మమ్మనేని ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, CMOH గారు, సో అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సో మనందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రోజున స్వచ్ఛాంధ్ర దివస్గా ప్రకటించి ప్రతి నెల ఒక థీమ్తో పెద్దవాళ్ళకి ఏదో ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో చూస్తున్నాం, మేము ఎప్పటి నుంచి చూస్తున్నాం, ఈ అట్టాగా ఉంటాయి మాటలు, మన పని మనం అనే ఆలోచన ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ పరిశుభ్రత ఎంత అవసరం అంటే
మనం రోజు టయానికి భోజనం చేయకపోతే ఎంత నీరసం అయిపోతామో, పరిశుభ్రత లేకపోతే అంతకంటే అనారోగ్యం పోలే హాస్పిటల్కి వెళ్ళి వేలాది రూపాయలు, ఇందాక 100, 200, 300 అన్నారు. 60 హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ 60,000 కట్టకుండా బయటకు వచ్చే అవకాశమే లేదు ఒక చిన్న జ్వరానికి కూడా. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా, మీరందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని రకాల ట్రీట్మెంట్లకి అక్కడ ఎక్విప్మెంట్లు ఉన్నాయి, మంచి మంచి డాక్టర్లు ఉన్నారు. అక్కడ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి బతిమలాడి నమ్మించి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేస్తుంటే శుభ్రంగా ఉన్నారు. కొందరు నమ్మకుండా మీరు అట్టా చెబుతారులేండి, మేము ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం వెళ్ళాం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం, వాళ్ళు 50,000 కావాలంటున్నారు, నా దగ్గర అంత లేవు, ఇట్టే డబ్బులు ఇవ్వండి మీరు, లేదా మా దారి మేము చూసుకుంటాం అంటున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇవాళ చంద్రబాబు గారు అన్ని విషయాల్లోనూ ప్రజారోగ్యం ముఖ్యమని చెప్పి అన్ని విషయాల్లో వీలైనంత వరకు, ఇంకా ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు, ఎందుకంటే రోజుకి 4,000 మంది వస్తున్నారు అక్కడికి, అందువల్ల ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇవన్నీ తప్పకుండా మా దగ్గర జపాన్ మామిడి మొక్క ఇచ్చామండి, కేజీ 2 ట్రైన్తో పెట్టారా? అది కలపరుక్షం, అది 5 లక్షలు. అది యాడ్ చేస్తున్నారు. దగ్గర ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడేస్తున్నాం. అన్నండి 2-3 మెరుపు